ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని ప్రసిద్ధ కేలాపూర్ జగదంబ మాత ఆలయం వరకు భక్తులు శనివారం పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 41 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు స్థానిక రాణి సతీజీ ఆలయంలో డీఎస్పీ జీవన్ రెడ్డి పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. కాషాయ జెండాలను చేతపట్టుకుని భక్తులు జై మాతాది నినాదాలతో పట్టణ ప్రధాన వీధుల గుండా తరలి వెళ్లారు. ఆదిలాబాద్లో అంగరంగ వైభవంగా దశాబ్దాల కాలం నుంచి కేలాపూరు పాదయాత్ర ఆదిలాబాద్ నుండి ప్రారంభమై 45 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది. ఈ పాదయాత్ర గత 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము మన ఆదిలాబాద్ పూర్వీకుల సూచన మేరకే ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతోటి హిందూ సమాజం అంతా భక్తి భావనలతోటి ఈ కార్యక్రమం జరుపుకుంటాము. ఈ పాదయాత్రలో మన ఆదిలాబాద్ వ్యాపారస్తులందరూ వారి పాదయాత్ర చేస్తున్న భక్తులకు సహాయ సహకారాలు అందిస్తారు. వారు ఇంతకు ముందరి నుంచి కూడా మన ఆదిలాబాద్ ఇలా సస్యశ్యామలంగా ఉన్నదంటే ఆ కాళికామాత దైవంతో దీవెనలతోటే ఇవాళ ఆదిలాబాద్ సస్యశ్యామలం ఉంది. దీన్ని జీవితాంతము మనము ఇలానే కొనసాగించాలని చెప్పేసి హిందూ సమాజ్ ఉత్సవ సమితి ద్వారా మేము కోరుచున్నాము. దీనికి అందరి అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు అందరి సహకారాలు ఉంటాయి. ఈ ర్యాలీలకు ఆ ముందర కూడా భద్రత కల్పించారు, రెవెన్యూ వాళ్ళు కూడా భద్రత కల్పించారు. కాబట్టి వారందరికీ ప్రభుత్వ అధికారులందరికీ కృతజ్ఞత తెలియజేస్తుంది. కేలాపూర్ జగదంబ మాత టెంపుల్ వరకు పాదయాత్ర గురించి పబ్లిక్ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఈ పాదయాత్ర చేసేటప్పుడు భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మా గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ బందోబస్తు, లా అండ్ ఆర్డర్ బందోబస్తు పెట్టడం జరిగింది. ర్యాలీ పోతున్నంత సేపు ఆపోజిట్లో వెహికల్ రావడం కానీ ట్రాఫిక్ డైవర్షన్ అవన్నీ పెట్టుకుంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా ర్యాలీ కంటిన్యూగా వెళ్ళడానికి మేము పోలీస్ డిపార్ట్మెంట్ శాయశక్తిలో కృషి చేస్తుంది. మళ్ళీ మేము భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే నైట్ అంతా భక్తులు బైవాక్లో నిద్ర లేకుండా పోతారు. మళ్ళీ వెంటనే బైక్ల మీద తిరిగేటప్పుడు పోయినసారి ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ టోల్ ప్లాజా ఫిబ్రవరి టోల్ ప్లాజా అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. దయచేసి మీరు పోయిన భక్తులు అక్కడ టెంపుల్లో కానీ ఇంకా అక్కడ కేలాపూర్లో నైట్ హాల్ట్ చేయండి. నిద్ర చేసి మీరు అంత పీస్ఫుల్ అయిన తర్వాతనే మీరు తిరిగి రిటర్న్ రండి. కానీ వెంటనే నిద్ర లేకుండా మీరు వెహికల్ మీద రిటర్న్ అయితే యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి మీరు రెస్ట్ తీసుకున్న తర్వాత మీరు బయలుదేరండి. ఎలాంటి ప్రమాదాలకు గురి